దళములచే సంతోషముగా సుప్రసిద్ధ వాగ్గేయకారుల వంశం వంశానికి వన్ని తెచ్చే విద్వత్తు మా నాన్నగారిది. మా వదిన అమ్మలేని నాకు అమ్మైనా అక్కైనా నేస్తమైనా అన్నీ తనే అయ్యి ఆదుకుంది. అన్నయ్య పేరు ఉదయం, నోరు లేని మూగవాడు. సరస్వతి లోగిల్లో పుట్టి నోరారా పాడలేని దురవస్థ రాకూడదని నోరారా సన్నాయి రాగాలు నేర్చుకున్న పట్టుదల గల మనిషి. శృతి చేసిన తంబూరా లాంటి శృతిమెత్తటి మనసున్నది మా చెల్లాయి సంధ్య. ధరణివి యొక్క పర్యాయము ధర్మాత్ముని. మాకందరికీ దైవం మా నాన్నగారు. కఠినంగా కనిపించిన క్రమశిక్షణ ఆయన లక్ష్యం. కరిగించే సంగీతంతో శ్రోతలను కట్టిపడేయటం ఆయన విలక్షణం. నోరు విప్పి ఆయన రాగం చేస్తుంటే ఊరేగింపుగా వెళ్లే దేవుడు కూడా గుమ్మం ముందు ఆగి ఆ పాట వినాలి ఒక్క క్షణం. దేవుడు ఊరేగింపు ఇంటి ముందు చాగింది. పూజలో ఉన్న నాన్నగారికి చెప్పడం ఎలా? మీ నాన్నగారు ఎవరి పూజలో ఉన్నారో చూసావు కదా. ఇంటి ముందుకొచ్చిన రాముణ్ణి కొంచెం ఆగని. సంతోషముగా పూజింతు తులసి దళములచే సంతోషముగా పూజింతు సంతోషముగా పూజింతు మా నాన్నగారంటే మాకందరికీ భయం, భక్తితో కూడిన భయం. ఎందుకంటే ఆయన కేవలం మా నాన్నగారు మాత్రమే కాదు, శ్రద్ధగా మేము పాద పూజ చేసే మా గురువు గారు కూడా ఆయనే.